దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లలందరికీ వందనాలు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా 3 కీర్తనలు ధ్యానం చేసుకుందాం. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దేవరాధమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వల్ల ఎవరు నాటబడిన యాకు వాడక తన కాళ్ళ ముందు ఫలమే చెట్టవలని నుండును. అతడు చేయుదంటే సఫలమను. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగట్టు పట్టవలని నుందరు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభల పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. 23వ కీర్తన ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలమీద నన్ను నడిపించున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడేందుకు నీ దుడ్డుగారయు నీ దండం నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను. 133వ కీర్తన ధ్యానం చేసుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుండే ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగిలి అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకు దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఈ మూడు కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాము కనుక మన వేడుకల భావంలో ఉండేలాగా, మన హృదయాల్లో చేర్చేలాగా దేవుడు కృప ఉంచాలని చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.